హాయ్ అండి, అందరికీ నమస్కారం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియోలో మనం టాక్సివో 200 mg ట్యాబ్లెట్ గురించి మాట్లాడుకుందాం. టాక్సివో 200 mg ట్యాబ్లెట్స్లో సెఫిక్సైమ్ 200 mg మెడిసిన్ ఉంటుంది. దీనిని సెఫలోస్పిరిన్ యాంటీబయాటిక్ అని కూడా అంటారు. సెఫిక్సైమ్ 200 mg అనేది యాంటీబయాటిక్. నెక్స్ట్ వచ్చేసి సెఫిక్సైమ్ యొక్క బ్రాండ్స్ చూద్దాం. సెఫిక్సైమ్ అనేది టాబ్లెట్ ఫామ్లో, సిరప్ ఫామ్లో, డ్రాప్స్ ఇంకా ఇంజెక్షన్ ఫామ్లో అవైలబుల్గా ఉంటుంది. టాబ్లెట్ వచ్చేసి జిఫీ 200, సెఫిక్స్ 200, టాక్సివో 200, సెఫీ, మహాసెఫ్ 100, టాక్సిమ్ వచ్చేసి ఇంజెక్షన్. యూజెస్, ఉపయోగాలు ఏంటో చూద్దాం. ఈ మెడికేషన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని తగ్గించడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. చెవి నొప్పి, ఇయర్ పెయిన్, ఇయర్ ఇన్ఫెక్షన్స్కి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇయర్లో వచ్చే ఓటిటిస్ మీడియా లాంటి ప్రాబ్లమ్స్కి ఈ ట్యాబ్లెట్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి గొంతులో ఇన్ఫెక్షన్స్, మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అంటాం కదా, మనకి థ్రోట్లో వచ్చే టాన్సిలైటిస్ని తగ్గించడానికి ఈ ట్యాబ్లెట్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ముక్కులో వచ్చే ఇన్ఫెక్షన్స్ని, నోస్ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్మెంట్ చేయడానికి కూడా ఈ ట్యాబ్లెట్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. సైనసైటిస్ ఇన్ఫెక్షన్స్ని, నోస్లో వచ్చే సైనసైటిస్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడానికి ఈ ట్యాబ్లెట్ని ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మూత్రాశయంలో వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని, అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, యూటీఐ ఇన్ఫెక్షన్స్ అంటారు కదా, వాటిని గొనేరియా, యూటీఐ ఇన్ఫెక్షన్స్లో గొనేరియాని తగ్గించడానికి ఉపయోగిస్తారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, అంటే రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, ఊపిరితిత్తులలో లంగ్స్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ అయిన న్యూమోనియా, ఇంకా బ్రాంకైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ని తగ్గించడానికి కూడా ఈ ట్యాబ్లెట్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ట్యాబ్లెట్ ఎలా పనిచేస్తుంది చూద్దాం, వర్కింగ్ చూద్దాం. ఇది ఇన్ఫెక్షన్కి కారణమయ్యే బ్యాక్టీరియా పెరుగుదలని ఆపివేస్తుంది, బ్యాక్టీరియాని చంపివేస్తుంది. ప్రివెంట్ ద గ్రోత్ అండ్ కిల్ ద బ్యాక్టీరియా. దానివల్ల మనకి ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి డోసేజ్ 2 times a day, ప్రతిరోజు ఉదయం సాయంత్రం తీసుకోవాలి. 2 times a day, తిన్న తర్వాత తీసుకోవాలి. ఆఫ్టర్ ఫుడ్ కోర్స్ అనేది డాక్టర్ గారి సలహా మేరకి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సైడ్ ఎఫెక్ట్స్, దుష్ప్రభావాలు ఏంటో చూద్దాం. ఈ ట్యాబ్లెట్ తీసుకున్నాక మనకి అందరిలో కాదు, కొందరిలో వికారం, వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది, నెవ్యా అంటారు. నెక్స్ట్ వచ్చేసి వాంతులు అవుతూ ఉంటాయి, వామిటింగ్స్. నెక్స్ట్ వచ్చేసి కడుపు నొప్పి, స్టమక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇండైజెషన్, అజీర్తి, మనం తీసుకున్న ఫుడ్ అనేది సరిగా డైజెస్ట్ అవ్వకపోవడం. నెక్స్ట్ వచ్చేసి హూ షుడ్ అవాయిడ్, అంటే ఈ ట్యాబ్లెట్ని డాక్టర్ సలహా లేకుండా ఎవరు తీసుకోకూడదు చూద్దాం. కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, మనకి మూత్రపిండాలలో ఏదైనా సమస్య ఉంటే, లివర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు తీసుకోకూడదు, డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఉపయోగించాలి. గుండె సంబంధిత వ్యాధులు, అంటే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా డాక్టర్ సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ వాళ్ళు, ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్, వీళ్ళు కూడా డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఈ ట్యాబ్లెట్ ఉపయోగించవలసి ఉంటుంది. థ్యాంక్ యూ. నేను మీ రాణిరెడ్డి ఫార్మసిస్ట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.